ఈరోజు 19th మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఎక్కడ 55,700 దగ్గర ఓపెన్ అయింది. 55,830 ఆల్మోస్ట్ మన ఎల్లో జోన్కి దగ్గరగా ఓపెన్ అయింది. కానీ మనం ఇక్కడ మనము సెల్కి ట్రేడ్ చేయకూడదు. చూడండి, ఇంత లాంగ్ క్యాండిల్ వచ్చినా కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ ఇంత లాంగ్ వాల్యూమ్ ఉన్న క్యాండిల్ రాగానే దాని నెక్స్ట్ క్యాండిల్లో కంపల్సరీ చూడండి, ఇది లైట్గా బ్రేక్ కూడా చేసింది. కంపల్సరీ ఇక్కడ షార్ట్కి ప్లాన్ చేస్తుంటారు, అంటే పీఈలు బై చేస్తుంటారు. మార్కెట్ ఏం చేసింది, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చూడండి ఆల్మోస్ట్ 250 పాయింట్స్ మార్కెట్ అప్ మూవ్ ఇచ్చింది. సో ఇక్కడ పీఈలు బై చేసిన వాళ్ళందరూ కంపల్సరీ స్టాప్ లాస్లు హిట్ అయిపోయింది అనమాట. ఎక్కడైతే మనం ఎల్లో జోన్ ఇచ్చామో అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యింది. చూడండి, ఎల్లో జోన్లో కూడా ఇది మంచి రిజెక్షన్ క్యాండిల్, ఇది కూడా మంచి రిజెక్షన్ క్యాండిలే ఫస్ట్ ఇది. కాబట్టి ఈ నెక్స్ట్ క్యాండిల్లోనే మనము ట్రేడ్ అనేది ప్లేస్ చేసాం పీఈ వైపు. చూడండి ఇక్కడ ఇగో మీరు 3 చార్ట్లలో చూడొచ్చు. 3 చార్ట్లలో ఆ టైమింగ్లో నేను ఎక్కడైతే పాయింటర్ పెడతానో 3 చార్టర్లలో సేమ్ టైమింగ్ చూపిస్తుంది. 940 క్యాండిల్లో మనం ఎంటర్ అవుతాం అన్నమాట. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మార్కెట్ చూడండి, మనం ఎంటర్ అయ్యాము. అక్కడ నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ 23 పాయింట్స్ కిందికి వచ్చింది మన ఆప్షన్లో. సో స్టిల్ పర్లేదు, ఎందుకంటే మనకి లెవెల్స్ అనేటివి మార్క్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడ ప్యానిక్ అవ్వాల్సిన పనే లేదు. మళ్ళీ సేమ్ రిజెక్షన్ అప్ మూవ్ వచ్చింది. ఇక్కడ నుంచి నాన్ స్టాప్గా 120 పాయింట్స్ వచ్చాయి. 120 పాయింట్స్ అంటే మనకు ఆల్మోస్ట్ ఇది చూడండి, ప్రైస్ ఎక్కడ ఉంది 330, అంటే దగ్గర 9,930. ఓకే, ఒక 10,000 అనుకోండి, 10,000 క్యాపిటల్ పెట్టుకొని ట్రేడ్ చేస్తుంటే మనకి ఇక్కడ 3,600 రూపీస్ మనము ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇక్కడ దాకా ఎందుకు తీసుకున్నాము అంటే ఈ క్యాండిల్ చూడండి, ఇక్కడ మన ఇండెక్స్ క్యాండిల్లో చూడండి సేమ్ టైమింగ్ కింద కనిపిస్తుంటుంది 11:25. ఓకే, 11:25 క్యాండిల్ చూడండి, మన గ్రీన్ జోన్కి టచ్ అయింది. గ్రీన్ జోన్కి టచ్ అవుతూనే ఎగ్జిట్. ఇది బేసిక్ రూల్. మనం ఎక్కడైతే ఎంటర్ అవుతామో నెక్స్ట్ మన స్టాప్ ఎక్కడ అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఎంటర్ అయితే మన నెక్స్ట్ స్టాప్ ఇది. స్టాప్ లాస్ ఈ జోన్ని బ్రేక్ అయితే సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఎంటర్ అయ్యాము అంటే మన నెక్స్ట్ టార్గెట్ జోన్ ఇది. స్టాప్ లాస్ ఇది బ్రేక్ అయితే, ఓకే, బ్రేక్ మీన్స్ క్లోజ్ అయ్యి ప్రైస్ యాక్షన్ ఇవన్నీ ఉంటాయి. నేను ఇప్పుడే మిమ్మల్ని ఇవన్నీ చెప్పి కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మనం ఎంటర్ అయ్యాం, ఎంతవరకు టార్గెట్ అర్థమైందా, టార్గెట్ తీసేసుకున్నాం. ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. ఇక్కడ ఫర్ సపోజ్ మార్కెట్ కిందికి వచ్చి మళ్ళీ పోయి ఇంకా పైకి కూడా పోవచ్చు. వద్దు, రిస్క్ వద్దు. మనకు వచ్చిన ప్రాఫిట్ సేఫ్ కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి కదా. ఒక్క రెడ్ క్యాండిల్నైనా లోని బ్రేక్ చేసిందేమో చూడండి. ఒక్క రెడ్ క్యాండిల్ని కూడా బ్రేక్ చేయలేదు. చూడండి, ఏ రెడ్ క్యాండిల్ని కూడా లో అనేది బ్రేక్ చేయలేదు. ఎక్కడ బ్రేక్ చేసింది, ఎగ్జాక్ట్గా మనకు టార్గెట్ ఇచ్చిన రెడ్ క్యాండిల్ లోని బ్రేక్ చేసింది. దట్ మీన్స్ వాట్, ట్రెండ్ అనేది షిఫ్ట్ అయింది ఇక్కడ. సో ఇక్కడ షిఫ్ట్ అయింది. ఫర్ సపోజ్ ఇక్కడ మళ్ళీ మనకు సెల్లర్స్ ఎక్కువైపోయారు అంటే మార్కెట్ పైకి పోవడం కాస్త కిందికి కూడా రావచ్చు. మనం ఎగ్జిట్ అయిపోదాం. ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాం. ఇక్కడ గ్రీన్ జోన్కి వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, ట్రేడ్ తీసుకున్నాం. సిఈ వైపు చూడండి, సిఈ 57,700 సిఈ, 57,700 పిఈ. ఓకే, తీసుకున్నాం. ఇది హై ఎంత వచ్చింది, ఆల్మోస్ట్ 24 పాయింట్స్ వచ్చింది. మనం వెయిట్ చేద్దాం. ఎప్పటి వరకు వెయిట్ చేద్దాం, ఇది బ్రేక్ అవ్వాలి లేదా ఇది టచ్ అవ్వాలి. ఇది టచ్ అవుతూనే ఈ ట్రేడ్ కూడా ఎగ్జిట్ అయిపోతాం. లేదా ఒక 40 to 50 పాయింట్స్ వచ్చినప్పుడు ట్రైల్ చేసుకుంటూ మెల్లిగా వెళ్తాం. ఓకే, ఈ లెవెల్స్ అనేటివి మన ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం మనము ప్రతిరోజు మార్కెట్ కంటే ముందే. రెడ్కి వస్తే సెల్,
గ్రీన్కి వస్తే బై, ఎల్లోలో సేఫ్గా చూసుకొని ట్రేడ్ చేయాలి. ఓకే, వీడియో చూసే వాళ్ళందరూ కంపల్సరీ మన వీడియోని లైక్ చేయండి. షేర్ చేస్తే చేయండి, లేదంటే లేదు. మీరు ఎవరికో షేర్ చేయండి అని నేను ఫోర్స్ చేయను. కనీసం లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కాస్త మోటివేషన్ ఉంటుంది. సో నేను చేస్తున్న వీడియోస్ కొద్దిమందికి ఉపయోగపడుతున్నాయని. మీరు లైక్ చేయకుండా జస్ట్ ఊరికే ఏదో వీడియో చూసేస్తామంటే దానివల్ల నాకే యూజ్ ఉండదు. తర్వాత నేను కూడా ఏ యూజ్ లేనప్పుడు నేను వీడియోలు చేయలేను. నేను ఇంత కష్టపడి మీకోసం వీడియోస్ చేస్తున్నప్పుడు జస్ట్ ఒక లైక్ బటన్, దానివల్ల మీకేం నష్టం ఏం లేదు కదా. సో లైక్ బటన్ కొట్టడం వల్ల ఇంకొద్ది మందికి రీచ్ అవుతుంది. ఈ లెవెల్స్ అనేటివి మన తెలుగు కమ్యూనిటీకి నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ లెవెల్స్ యూస్ చేసుకొని మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే, ఇక్కడ మార్కెట్ ఆరెంజ్ జోన్లో ఉంది కదా అని మనం ఇక్కడ ప్రైస్ యాక్షన్ బట్టి తీసుకున్నాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఒకవేళ జనాలు ఎక్కువైపోతే బయ్యింగ్కి ఇది కంపల్సరీ పైకి వెళ్తుంది. అప్పుడేం చేయాలి, మనము ఎగ్జిట్ అవ్వాలి. ఒక్కొక్క రోజు బ్లాక్ డే అంటారు. మీరు చాలామంది గమనించి ఉంటారో లేదో, ట్రేడింగ్ చాలా రోజుల నుంచి చేసే వాళ్ళకి ఇది తెలుసు. మనం ప్రతిరోజు 2000, 3000, 5000, 10,000 ఎవరి మా క్యాపిటల్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. 20,000, 40,000 ఒక రోజు వస్తుంది. ఎలాంటి రోజు అంటే మనం ఇక్కడ బై చేస్తే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సరే ఇక్కడ హిట్ అయిపోయింది కదా అని ఇక్కడ బై చేస్తే మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఆ రోజు మనం అన్ని రోజుల నుంచి కష్టపడిందంతా మన మైండ్ సెట్ మారిపోతుంది. ఆ రోజు ఏమైపోతుందంటే ఒక ట్రేడ్ కాకపోతే ఒక ట్రేడ్ అయినా మనల్ని సేవ్ చేస్తుంది అనేసి మనం రాంగ్ మైండ్ సెట్తో ఎలా పడితే అలా ట్రేడ్ చేసి అన్ని రోజులు కష్టపడి సంపాదించిందంతా ఒకరోజు పోగొట్టుకుంటాం. కాబట్టి మీరు ఈ లెవెల్స్ ఉండడం వల్ల ఏంటి అంటే ఆ లెవెల్ని బట్టే ట్రేడ్ చేస్తారు. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి, ఫర్ సపోజ్ మార్కెట్ ఇక్కడి వరకు వెళ్ళినా కానీ నష్టం లేదు. ఒక 50 పాయింట్లు 60 పాయింట్లు తీసుకొని బయటకు వచ్చేస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాకనే కదా మీరు ట్రేడ్ తీసుకుంటారు. సో ఈ గ్యాప్లో ఏమవుతుంది, చాలామంది నష్టపోతారు. ఆ ట్రేడ్స్ మీరు తీసుకోకుండా ఈ లెవెల్స్ అనేటివి మీకు చాలా యూజ్ అవుతాయి. నేను ఫ్రైడే ఆర్ సాటర్డే, సండే 3 రోజులు ఉంటుంది కదా. ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. సో ఫ్రైడే కానీ, సాటర్డే కానీ, సండే కానీ మీకు ఒక మంచి వీడియో ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి, నిఫ్టీ గురించి చాలామంది అడుగుతున్నారు, లెవెల్స్ ఎలాగా ఏంటని. నిఫ్టీలో లెవెల్స్ అనేటివి అంత కరెక్ట్గా మార్క్ చేయొచ్చు, బట్ ఎక్కువసార్లు స్టాప్ లాస్ అనేది ఎక్కువ హిట్ అవుతుంది అన్నమాట నిఫ్టీలో. నిఫ్టీకి వేరే స్ట్రాటజీస్ ఉన్నాయి. నేను కంపల్సరీ అడిగిన వాళ్ళ కోసం ఈ వీకెండ్లో ఆ వీడియో చేసి పెడతాను. కంపల్సరీ అందరూ చూడండి. నిఫ్టీలో కూడా మీరు డైలీ ఒక 3,000 to 5,000 ఒక లాట్తో సంపాదించుకోవచ్చు. ఓకే, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలానే మీరు వీడియో చూసిన వాళ్ళు లైక్ కొట్టండి. లైక్ కొడితే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఫర్దర్గా మీకు ఇంకా ఏదైనా నాకు ఇంకా చాలా స్ట్రాటజీస్ తెలుసు. ఇది మంచి స్ట్రాటజీ. బ్యాంక్ నిఫ్టీలో ఇలా ట్రేడ్ చేయడం అనేది మంచి స్ట్రాటజీ. ఓకే, ఇది మీకు ఎలా ఏంటి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను నేను. అన్ని ఛానల్స్ వాళ్ళు ఇలాంటివన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేయరు. లేదంటే ఏదో ఒక తిక్క ఇండికేటర్ తీసుకొని వచ్చి ఆ ఇండికేటర్ పెట్టుకొని ట్రేడ్ చేయండి, ఆ ట్రేడ్ చేస్తే మీకు అంత వచ్చేస్తుంది ఇంత వచ్చేస్తుంది అంటారు. ఆ ఇండికేటర్ ట్రేడ్ చేయడం వల్ల ఒకరోజు వస్తే 2-3 రోజులు పోతుంది. మీరు ఇలా మార్క్ చేసుకొని నేను కష్టపడి మీకు మార్క్ చేసిస్తున్నా, మీరు టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. ఓకే, ఇవి మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఈ లెవెల్స్లో ట్రేడ్ చేశారంటే మీరు 99% ప్రాఫిట్లో ఉంటారు. ఆ 1% ఏంటి అంటే బ్లాక్ డే అనేది ఒకటి వస్తుంది మార్కెట్లో. మంత్లీ ఒక్కొక్కసారి 2-3 రోజులు వస్తుంది, ఒక్కొక్కసారి మంత్లీ మంత్స్ వస్తుంది, ఒక్కొక్కసారి 2-3 మంత్స్కి ఒకసారి వస్తుంది. ఆ రోజు మొత్తం రెండు వైపులా పిఈ వైపు ఉన్న వాళ్ళని, సిఈ వైపు ఉన్న వాళ్ళని, అన్ని వైపులు ఉన్న వాళ్ళని ట్రాప్ చేసి మొత్తం క్యాపిటల్స్ అన్నీ జీరో చేసి వెళ్ళిపోతుంది. దాన్నే బ్లాక్ డే అంటారు. ఇది ప్రతిరోజు ట్రేడ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఈరోజు నా లెవెల్స్ తీసుకొని ట్రేడ్ చేసిన వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చిందనే నేను అనుకుంటున్నాను. రోజు కూడా లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాను, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే, దీని గురించి మీకు ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అంటే లాస్ట్లో నేను మీకు వీడియో పెడతాను, వీడియో ఎండింగ్లో. ఆ వీడియో చూడండి. ఏదన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి.